నల్లకలువ 106 చాప్టర్. నిహారిక ఆలోచనలో ఉండగానే బైక్ ఆగడంతో ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా చూస్తుంది. ఎదురుగా వాళ్ళ ఇల్లు కనిపించేసరికి, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఇంట్లో అడుగు పెట్టను అని కోపంగా చెప్తున్న నిహారిక చెయ్యి పట్టుకుని లాక్కెళ్తాడు విశ్వబాబు. విశ్వ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ హాల్లో ఉంటారు సోమేశ్వర్ గారు. నిహారికని లాక్కొచ్చి కింద విసిరేసినట్టే పడేస్తాడు. అసలు వాళ్ళని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని సోమేశ్వర్ గారు అలాగే చూస్తూ, అమ్మా నిహారిక అని వెళ్ళి తనని నిలబెడితే, నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అరుస్తుంది నిహారిక. నిహారిక అరుపులకి మంచి నిద్రలో ఉన్న శరణ్య గారు కూడా బయటికి వచ్చి బేబీ అనుకుంటూ అక్కడికి వస్తుంది. విశ్వ సోమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి, నా ఓపిక నశించిపోయింది సార్, ఇక మీ కూతుర్ని నాతో ఉంచుకోలేను. మీరు ఉంచుకుంటారో తను ఇక్కడ ఉండదు, అది మీ ఇష్టం, కానీ నా ఇంటికి మాత్రం తీసుకెళ్లే ఉద్దేశం లేదు అని విశ్వ అనగానే నిహారిక కళ్ళల్లో నీళ్లతో అలాగే చూస్తూ ఉంటుంది. విశ్వ, మీ పెళ్ళై జస్ట్ 2 monthsనే అయింది, ఇంత తొందరగా తను మారుతుంది అనుకుంటే ఎలా అని సోమేశ్వర్ గారు అంటుంటే, 2 నెలలు కాదు సార్, 2 సంవత్సరాలైనా తను మారదు. ఎందుకంటే తను కావాలనుకుని మారట్లేదు. నేనంటే ఇష్టం లేకనో లేక వేదంటే ఇష్టం ఉండో తను మారట్లేదు అనుకుంటున్నారు మీరు. కానీ తను మీరు చేసిన ఈ పెళ్లి తప్పు అని నిరూపించాలి అనుకుంటుంది కాబట్టి తను ఎప్పటికీ మారదు. ఇన్ఫ్యాక్ట్ తనకి నేనంటే ఇష్టమున్నా మారదు. అలాంటప్పుడు ఈ పెళ్లి బంధాన్ని పట్టుకుని ఊగులాడడం ఎందుకు సార్? నాకొకటి చెప్పండి, అసలు ఇందులో వెయిట్ చేసిన తప్పేముంది? నన్ను అడ్డు పెట్టుకుని తనని నాశనం చేయాలి అని చూస్తుంది. ఇలాంటి అనవసరపు పగలు, అర్థం లేని ఆలోచనలతో ఉన్న అమ్మాయితో నా వల్ల కాదు సార్. అయినా నాకు రోజు ఏ టైంకి వస్తుందో, సేఫ్గా ఉందో లేదో అన్న టెన్షన్ కూడా వద్దు. ఈ రోజంటే మీ ఫ్రెండ్ చూశాడు, అలా అని రోజు ఎవరో ఒకరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా సార్. మీ అమ్మాయే ఇవ్వదు, ఇంకా వేరే వాళ్ళని నమ్ముకొని ఉండలేము కదా. అందుకే మీ అమ్మాయిని మీకే సేఫ్గానే అప్పగిస్తున్నా అనుకుంటున్నా. ఇక ఆవిడని ఇక్కడే ఉంచుకుంటారో లేదో ఆవిడిష్టం, మీ ఇష్టం అని నిహారిక వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు. విశ్వ వెళ్ళిపోయాక నిహారిక ముందుకు వచ్చిన సోమేశ్వర్ గారు, నేను చేసిన పని తప్పు అని నిరూపించావు కదా, ఇంకా నీకు ఇంట్లో ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా అని ఆయన అనగానే ఆయన వైపు కోపంగా చూస్తుంది. ఇక నీకు నచ్చినట్టు ఉండు అని ఆయన తన గదిలోకి వెళ్ళిపోతే, బేబీ ఎలా అయితే ఏంటి, నువ్వు మళ్ళీ మన ఇంటికి వచ్చావు, వాడి గురించి వదిలేసి రెస్ట్ తీసుకో అని నిహారికని తన రూమ్కి తీసుకెళ్తుంది శరణ్య. ఉదయం లేవగానే తనని గట్టిగా పట్టుకుని ఉన్న వేడిని చూడగానే, రోజు ఇలా పడుకోవడానికి బానే ఉంటుంది ఈయన గారికి, కానీ కాపురం చేయమనగానే కొంపలు మునిగిపోతాయి. ఇలాగే ఉంటే నేను నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి అని పాట పాడుకోవాలేమో అని గునుక్కుంటూ ఉండగానే మెలకువ వచ్చిన వేద్ ఇంకొంచెం గట్టిగా వైశ్యుని పట్టుకుని, ఏంటే పొద్దునే నీ గోల అంటాడు. నా బాధ గోలలా ఉందా, మీ పని చెప్తా ఉండండి అని దగ్గరగా ఉన్న వేద్ పెదాలపై పెక్కిస్తుంది. ఛీ, పొద్దున్నే ముద్దు ఇలా పెడతారా ఎవరైనా అని వేద్ బాబే వైషు పెదాలు అందుకుంటాడు. వైషు షాక్ అవుతుంది ఫస్ట్, తర్వాత తను కూడా కోఆపరేట్ చేస్తుందనుకోండి, అది వేరే విషయం. కాసేపటికి వదిలి కళ్ళు మిటకరించి తన వైపే చూస్తున్న వైశ్యుని చూస్తూ, పొద్దున్నే ముద్దు ఇలా పెట్టాలి అంటాడు నవ్వుతూ. దానికి మురిసిపోయి మునుగ చెట్టు ఎక్కిన వైషు వేద్ టీషర్ట్ బటన్ తిప్పుతూ సిగ్గుపడుతూ, ఎలాగూ ముద్దులు పెడుతున్నారు కదా, ఇంకా కాపురం కూడా స్టార్ట్ చేస్తే ఓ పని అయిపోతుంది. మళ్ళీ మీరు సీఈఓ అయ్యారనుకో, అసలు మనకు టైం దొరకదు, మీరు చాలా బిజీ అవుతారుగా అని
ముద్దుగా చెప్తున్న వైషుని చూస్తూ, ఇంకాసేపు తిప్పితే నా బటన్ ఊడిపోతుంది, అసలే ఇది నా ఫేవరెట్ వైట్ అని ఒత్తి పలుకుతూ కలర్ టీషర్ట్ అని తన ఇంటెన్షన్ వైషుకి అర్థమయ్యేలా అనగానే కస్సుమని లేచి కూర్చొని, అలాంటప్పుడు నన్నెందుకు ముద్దు పెట్టుకున్నారు? నా లిప్స్ని లాలీపాప్ చప్పరించినట్టు ఎంతసేపు చప్పరించారు అని గయ్యమంటుంది వైషు బేబీ. రాక్షసి పోనింది మళ్ళీ అనుకుంటాడు వేద్. హా చెప్పండి అని అరుస్తుంది. హా నీకు నాకు ముద్దు పెట్టే ధైర్యం లేక చిన్న పెక్కిచ్చావు కదా, కానీ నాకు నిన్ను ముద్దు పెట్టడానికి చాలా ధైర్యం ఉంది కదా, అందుకే నా ధైర్యాన్ని చూపించాలి అని ముద్దు పెట్టాను అని పల్లెకిలిస్తూ చెప్తాడు. కోపంగా చూస్తుంది వైషు. సరేలే ఏడవకు, ఇంకెప్పుడు పెట్టంలే అని చెప్తూ వేద్ బెడ్ దిగుతుంటే, ముద్దు కాదు, ఇంకోసారి నన్ను పట్టుకుని పడుకున్నా మీ కాలు విరగొడతా అని కోపంగా అంటుంది వైషు. ఆహా అదెలా కుదురుతుంది? ఒక్క బెడ్ మీద పడినప్పుడు నిద్రలో ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు మీద పడతాయి అని కూల్గా అంటాడు వేద్. ఓహో అవునా, అయితే పడకుండా ఏం చేయాలో నాకు తెలుసులేండి, అది ఈరోజు రాత్రి నుంచి అప్లై చేస్తా అని పళ్ళు నొరుతూ వేద్ని నెట్టేసి మరీ బాత్రూంలో దూరుతుంది వైషు పాప. అబచా, ఏం చేసినా నేను దాన్ని పట్టుకోకుండా పడుకోనుగా అంటూ జిమ్కి వెళ్తాడు మన వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 106th చాప్టర్. వైషు ఏం చేస్తుంది? విశ్వానిహారిక విడిపోయినట్టేనా? రచయిత్ర గారు వీళ్ళని కూడా విడదీసే ఉద్దేశమేమైనా ఉందా? అసలుకే మన రచయిత్ర గారు బలవంతపు పెళ్లిళ్ళకి అగెయిన్స్ట్. మరి ఏం చేస్తారు తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్ని మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.